లగచర్ల దాడి కేసులో దర్యాప్తులో పోలీసులు దూకుడు పెంచుతున్నారు. కలెక్టర్ ఇతర అధికారులపై దాడి జరిగిన రోజున తీసిన వీడియోలను విశ్లేషిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే 46 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా వీడియోలో పరిశీలన తర్వాత మరో 10 మందిని గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ 10 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారని చెప్తున్నారు. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ డేటాను కీలకంగా భావిస్తున్నారు పోలీసులు. దాడి జరిగిన రోజు అంతకుముందు పట్నం నరేందర్ రెడ్డికి వచ్చిన ఫోన్ కాల్స్ ను వడకట్టే పనిలో ఉన్నారు. ఏడీసీ మహేష్ భగవత్, ఐసీ సత్యనారాయణ నేతృత్వంలో ఫోన్ డేటాను విశ్లేషిస్తున్నారు. ఇంకోవైపు లగచర్ల దాడి కేసులో అరెస్ట్ అయిన రైతులను సంగారెడ్డి జిల్లా కంది జైలుకు తరలించడంతో అక్కడికి కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం చేరుకుంది. రైతులను పరామర్శిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు. సునీల్, ఇక లగచర్ల దాడి కేసులో ఇప్పటికే పోలీసులు దూకుడు పెంచారు. ఇక నరేందర్ రెడ్డి ఫోన్ డేటాను అటు మహేష్ భగవత్ అదేవిధంగా డీజీ నేతృత్వంలో విశ్లేషిస్తున్నారు. మరో 10 మందిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? సునీల్. లగచర్ల దాడి కేసు దర్యాప్తులో పోలీసులు దూకుడు పెంచుతున్నారు. కలెక్టర్ ఇతర అధికారులపై దాడి జరిగిన రోజున తీసిన వీడియోలను విశ్లేషిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే 46 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా వీడియోల పరిశీలన తర్వాత 10 మందిని గుర్తించినట్లు తెలుస్తోంది. 10 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారని చెప్తున్నారు. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ డేటాను కీలకంగా భావిస్తున్నారు పోలీసులు. దాడి జరిగిన రోజు అంతకుముందు పట్నం నరేందర్ రెడ్డికి వచ్చిన ఫోన్ కాల్స్ ను వడకట్టే పనిలో ఉన్నారు. ఏడీజీ మహేష్ భగవత్, ఐజీ సత్యనారాయణ నేతృత్వంలో ఫోన్ డేటాను విశ్లేషిస్తున్నారు. ఇంకోవైపు లగచర్ల దాడి కేసులో అరెస్ట్ అయిన రైతులను సంగారెడ్డి జిల్లా కంది జైలుకు తరలించడంతో అక్కడికి కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం చేరుకుంది. రైతులను పరామర్శిస్తున్నారు. లగచర్ల దాడి కేసు దర్యాప్తులో పోలీసులు దూకుడు పెంచుతున్నారు. ఇక కలెక్టర్ ఇతర అధికారులపై దాడి జరిగిన రోజున తీసిన వీడియోలను విశ్లేషిస్తున్నారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, ఇక 46 మందితో పాటు మరో 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అటు రైతుల దగ్గరకు కేటీఆర్ బృందం కూడా చేరుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి శ్రీకాంత్? పవన్, గుడ్ ఆఫ్టర్నూన్. కేటీఆర్ కంది సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. మరి కాసేపట్లో అక్కడ ఈ ఏదైతే లగచర్ల ఘటనలో కలెక్టర్ అట్లాగే అధికారులపైన జరిగినటువంటి దాడి కేసులు అరెస్ట్ అయినటువంటి ఆ నిందితుల్ని కేటీఆర్ మరి కాసేపట్లో జైల్లో కలవబోతున్నారు. సెంట్రల్ జైల్లో వాళ్ళతో పాటు ములాఖాత్ కాబోతున్నారు. కేటీఆర్ తో పాటు ఇంకొక 6గురికి దీంట్లో పర్మిషన్ రావడం జరిగింది. వీళ్ళంతా కూడా ప్రస్తుతానికి లోపలికి వెళ్తున్నారు మరి కాసేపట్లో. సో వెళ్తున్నటువంటి క్రమంలో కూడా కేటీఆర్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మరి ముఖ్యంగా ఈ రిమాండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ రిమాండ్ రిపోర్ట్ విషయంలో కేటీఆర్ పేరును పోలీసులు ఇన్వాల్వ్ చేయడం, అది పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ పేరును చెప్పారు అంటూ కూడా రిమాండ్ రిపోర్ట్ లో రాసినటువంటి క్రమంలో దానిపైన కేటీఆర్ రెస్పాండ్ కావడం జరిగింది. ఇదంతా కుట్రపూరితంగా జరుగుతోంది. సో ఈ కుట్రను ఖచ్చితంగా ఛేదిస్తాం, అవసరమైతే అరెస్ట్ అయితే జైలుకు కూడా వెళ్తాం అంటూ కూడా కేటీఆర్ ఇప్పటికే దీనిపైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరొక వైపు ఇదంతా కూడా అంటే ఈ గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి
కేటీఆర్ ఫామ్ హౌస్ పైన డ్రోన్ ఎగిరేసినటువంటి అంశం ఉందో ఆ అంశంలో ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని జైలుకు పంపించడం జరిగింది. రేవంత్ రెడ్డి కొంతకాలం జైల్లో ఉన్న తర్వాత రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత కూడా ఒక తొడగొట్టి సవాల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అదే అంశాన్ని కేటీఆర్ ప్రస్తావిస్తున్నారు. ఏం చేసుకుంటావో చేసుకో, అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు మోడీయే మమ్మల్ని ఏం చేయలేకపోయారు, ఇప్పుడు నువ్వేం చేసుకుంటావో చేసుకో, ఎందుకంటే మీ అవినీతి చేయలేదు, మేము ఎక్కడా అక్రమాలు చేయలేదు, ప్రతిదీ ఆరోపణలే తప్ప ఇంతవరకు ఎక్కడా కూడా ఏమీ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఎక్కడ ప్రూవ్ చేసినటువంటి సందర్భాలు లేవు. కాళేశ్వరం విషయంలో అట్లాగే అన్నారు, ఆ ఎంక్వైరీ అట్లా ఆగిపోయింది, విద్యుత్ ప్లాంట్ల విషయంలో అట్లా, విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో అట్లాగైపోయింది, గొర్రెల స్కామ్ల విషయంలో అట్లాగైపోయింది, ఇంకా ఈ ఫార్ములా రేసింగ్ ఏదైతే ఉందో ఆ విషయంలో అట్లాగే జరిగింది. సో ఇప్పుడు ఈ కోవాకు చెందిందే లగిచర్ల కేసు కూడా కేవలం కుట్రపూరితంగా చేస్తున్నారు. ఇది ప్రజా తిరుగుబాటు, ప్రజలు తిరుగుబాటును స్వచ్ఛందంగా ప్రజాముఖంగా ఇది మీడియా ముఖంగా జరిగింది. సో ప్రజలు తిరుగుబాటు జెండా ఎగరేశారు ముఖ్యమంత్రి పైన. ఇప్పటికైనా ముఖ్యమంత్రి పద్ధతులు మార్చుకోవాలి. మీ నిజాయితీగా ఉన్నాం, మీ ధైర్యంగా ఉన్నాం, ఆ ధైర్యం ఉంది కాబట్టి మీ ప్రజల్లో ఉన్నాం, అరెస్ట్ చేస్తే చేసుకోండి అంటూ కూడా కేటీఆర్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అట్ సేమ్ టైం కేసులు పెట్టాల్సింది బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కాదు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన కాదు, నరేందర్ రెడ్డి పైన కాదు, కేటీఆర్ పైన కాదు, కేసులు పెట్టాల్సింది రేవంత్ రెడ్డి సోదరుల పైన. ఎందుకంటే వాళ్ళు భూములు ఇవ్వాలంటూ బెదిరిస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయా గ్రామస్తులను మీ వాళ్ళు బయటికి రావాలంటే సంతకాలు చేయాలంటూ బెదిరిస్తున్నారు అంటూ కూడా ఒక బెదిరింపులకు పాల్పడుతున్నారు రేవంత్ రెడ్డి బ్రదర్స్ అంటూ కూడా కేటీఆర్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో వరుసగా జరుగుతున్నటువంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో చాలా అంశాలు, ఇందాక నేను చెప్పినట్టు ఈ ఫార్ములా రేసింగ్ కానీ, సేమ్ టైం గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కుంగినటువంటి పిల్లర్ల పియర్స్ విషయమే కానీ, ఇంకా థర్మల్ పవర్ ప్రాజెక్టుల కరెంట్ విద్యుత్ పవర్ ప్రాజెక్టుల విషయమే కానీ, ఇవన్నీ గొర్రెల స్కామ్, ఇంకా చాలా 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 అంశాలు ఉన్నాయి, పేపర్ లీకేజ్. సో వీటన్నింటిపైన మీరు అరెస్ట్ చేస్తే చేసుకోండి, అందులో అవన్నీ నిరాధారమైన కేవలం కుట్రపూరితంగా అరెస్ట్ చేస్తున్నారన్నది మాత్రం కేటీఆర్ ఆరోపిస్తున్నటువంటి అంశం. 11 నెలలుగా ప్రభుత్వం టైం పాస్ చేసిందే తప్ప, కేవలం రాజకీయాలు చేస్తుంది తప్ప ఎక్కడా ప్రజా పరిపాలన చేయట్లేదు. ఒక సక్రమమైనటువంటి పాలన అందించడంలో ఈ సర్కార్ విఫలమై సర్కస్ చేస్తోందంటూ కూడా కేటీఆర్ కొన్ని విమర్శలు చేయడం జరిగింది ఈ 3-4 రోజుల నుంచి. సో ఈ కోవాలకు చెందిందే ఈవెన్ మొన్న కేటీఆర్ బావమర్ది ఫామ్ హౌస్ లో జరిగినటువంటి ఏదైతే హౌస్ పార్టీ ఉందో దాన్ని కూడా ఒక డ్రగ్స్ పార్టీ లాగా చిత్రీకరించారు. అది కూడా మళ్ళీ వీగిపోయింది. ఆ విషయం కూడా కొంత హల్చల్ చేయడం, దాన్ని ప్రజల్లో ప్రతిపక్షం మీద కొంత వ్యతిరేకతను క్రియేట్ చేయడం, దాన్ని ఆపేయడం, మళ్ళీ దాన్ని పక్కదారి పట్టించి ఇంకో విషయంలోకి వెళ్ళిపోవడం, హైడ్రా విషయం కానీ, మూసీ విషయం కానీ, డ్రగ్స్ కేసు కానీ, ఈ చాలా అంశాలు ఇవన్నీ కూడా అదే కోవాలకు వస్తుంది అనేది మాత్రం కేటీఆర్ చెప్తున్నటువంటి మాట. ఈ 10 నెలల కాలంలో 9 నెలల నుంచి వాళ్ళ భూములు పోతాయేమో అన్నటువంటి ఒక భయంలో ఉండి ఈ రోజు అధికారులు భూసేకరణ కోసం వస్తే లగిచెర్లలో రైతులు గ్రామస్తులు తిరగబడ్డారు. ఇంకొక పాయింట్ కూడా దీంట్లో ఏంటంటే పోలీసు అధికారులు చెప్తోంది, అందులో దాడి చేసిన వాళ్ళలో 17 మందికి అసలు అక్కడ భూములే లేవు, వీళ్ళు ఆ భూములకు సంబంధించిన వాళ్ళు కాదు అంటూ మాట్లాడినటువంటి అంశం. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే అది ఆ ఊరు సమస్య, ఊరంతా కూడా యూనిటీగా ఉంటారు, ఒక ఐకమత్యంగా ఉంటారు. ఊరికి ఆపద వస్తే భూమి ఉన్నా లేకపోయినా ఊరును కాపాడుకోవాలి కాబట్టి పొల్యూషన్ నుంచి. సో ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకతగానే చూడాలి అంటూ అధికారుల మీద దాడి చేయడం తప్పే, దాన్ని ఖండించాల్సినటువంటి విషయమే. బట్ చాలా ఇబ్బందులు పెడితే జరిగినటువంటి దాడి అంటూ కూడా కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి అంశం. సో ఇట్లాంటి నేపథ్యంలో కొంతమంది ప్రైవేట్ సైన్యం లాగా మారి పోలీస్ అధికారులకు కూడా అట్లాంటి సమాచారం ఇస్తున్నారు. రేపు పొద్దున రానున్న రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ రోజు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నటువంటి పోలీస్ అధికారులకు కూడా ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం అంటూ కూడా కొంత బెదిరింపులకైతే కొంత హెచ్చరికలు అయితే చేస్తున్నారు కేటీఆర్. సో ఏదేమైనా లగిచెర్ల ఘటన దాడికి సంబంధించి నిన్న ఆ బాధితులు అరెస్ట్ అయినటువంటి బాధితుల కుటుంబ సభ్యులు కూడా నిన్న బీఆర్ఎస్ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, తెలంగాణ భవన్కి వచ్చి. సో దాంట్లో భాగంగా మాకు భూములు ఉన్నాయి, మమ్మల్ని దాడి చేశారు, మమ్మల్ని కొట్టి మా భర్తల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేశారంటూ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాళ్ళకి తగిలినటువంటి గాయాలను కూడా చూపించడం జరిగింది. సో ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఎక్కడ తగ్గట్లేదు. ఫార్మా విషయంలో ఖచ్చితంగా ఫార్మా కంపెనీ తీసుకొస్తాం, అక్కడ అభివృద్ధి చేస్తాం, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కానీ ఖచ్చితంగా ఫార్మా కంపెనీని తీసుకొస్తాం అంటూ కూడా అక్కడ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. సో ఏదేమైనా
లగచర్ల ఘటనకు సంబంధించి ఇంకా అరెస్టుల పర్వం కూడా కొనసాగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. శ్రీకాంత్ మరొక ఇక్కడ 10 మంది చూసుకుంటే ఏదైతే పట్నం నరేందర్ రెడ్డి సంతకం పెట్టినటువంటి రిమాండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది మేజిస్ట్రేట్ ముందు సమర్పించినట్టు పోలీసు చెప్తున్నారు. కానీ పట్నం నరేందర్ రెడ్డి దాన్ని వ్యతిరేకిస్తున్నారు, దాంతో ఖండిస్తున్నారు. చివరి నిమిషంలో నా సంతకం తీసుకున్నారంటూ ఆయన మేజిస్ట్రేట్ కు ఒక లేఖను కూడా విడుదల చేశారు. ఇదే విషయాన్ని కేటీఆర్ ఐ న్యూస్ సమక్షంలో కూడా వెల్లడించారు. ఇప్పుడు మేజిస్ట్రేట్ ముందు ఉన్నటువంటి రిమాండ్ రిపోర్ట్, అదే పట్నం నరేందర్ రెడ్డి సంతకంతో ఉన్నటువంటి రిమాండ్ రిపోర్ట్ ప్రాధాన్యత సంతరించుకుందా, లేదంటే ఖచ్చితంగా ఆయన రాసినటువంటి లేఖకే ప్రాధాన్యత ఇస్తుందా? ఏ విధంగా ముందుకెళ్తుంది అనుకోవచ్చు మేజిస్ట్రేట్ ఈ విషయంలో? పోలీస్ స్టేషన్ లో పోలీసు విచారణలో రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ ని కోర్టులు ప్రామాణికంగా తీసుకోవు. కోర్టులకు కావాల్సింది సాక్ష్యాలు. సో సాక్ష్యాలు ఎట్లా తయారు చేస్తారు, సాక్షులు ఏం చెప్తారు అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశం. సో పోలీస్ రిమాండ్ రిపోర్ట్ లో ఏముంది అనేది కోర్టు అంటే పోలీసులు నిందితులుగా భావించి అరెస్ట్ చేయడం వరకు మాత్రం ఆ రిపోర్ట్ పనిచేస్తుంది. బట్ కోర్టు మాత్రం దీన్నే ప్రామాణికంగా చేసుకొని మాత్రం తీర్పులు అయితే చెప్పదు. సో కోర్టుకు కావాల్సింది అందులో ఉన్నటువంటి విట్నెస్ ఏంటి, ఇందులో రాసింది ఏంటి, ఇది నిజంగానే రాశారా లేదంటే దీంట్లో అబద్ధాలు ఏమైనా ఉన్నాయి, ఇదంతా నిర్ణయించేదంతా న్యాయ వ్యవస్థ. సో దాంట్లో భాగంగా ఈరోజు పట్నం నరేందర్ రెడ్డి రిలీజ్ చేసినటువంటి లేఖ ఏదైతే ఉందో అందులో స్టేట్మెంట్ పోలీసులు నాది రికార్డ్ చేయలేదు, నేను చెప్పలేదు, కేటీఆర్ పేరు నేను చెప్పలేదు, వాళ్ళు రాశారు, అది వాళ్ళంతటా వాళ్ళ ఇంట్రెస్ట్ తో కావాలని కుట్రపూరితంగా రాసుకున్నారు, నేను ఎక్కడా కేటీఆర్ పేరు చెప్పలేదు, అసలు ఈ కేసు గురించి నేను మాట్లాడలేదు అన్నది పట్నం నరేందర్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. సో ఇట్లాంటి నేపథ్యంలో కోర్టులు సాక్ష్యాల్ని పరిగణలోకి తీసుకుంటాయి. సో ఎంతవరకు సాక్షులు ఉంటారు, ఎంతవరకు దీన్ని ఆ కేసు ముందుకెళ్తుందనేది మాత్రం చూడాలి. బట్ కోర్టుల విషయానికి వస్తే మీరు అడిగినట్టు ఈ పోలీస్ స్టేట్మెంట్ ఏదైతే రికార్డ్ చేయడం జరిగిందో ఇదే కీలకంగా భావిస్తారంటే దీన్ని భావించదు కోర్టు ఎప్పుడైనా కానీ సాక్షుల్ని ప్రామాణికంగా చేసుకునే తీర్పులు చెప్తారు. సో ఇది వాదనలకు వాదోపవాదాలకు మాత్రమే పనిచేస్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లగచర్ల ఇంకా ఏదైతే మొదటి రోజు ఉందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇంకా ఇంటర్నెట్ సేవలన్నీ నిలిచిపోయే ఉన్నాయి. ఇంకా పోలీస్ పహార మధ్యలో ఉంది. ఇంకా 10 మందిని కూడా దీంట్లో నిందితులుగా చేర్చారు. ఇంకా కూడా దీంట్లో పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అక్కడ జరిగినటువంటి దాడి సందర్భంగా ఉన్నటువంటి ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలను ఫుటేజ్ను ఆధారంగా చేసుకొని ఇంకా కొంతమందిని అదుపులోకి తీసుకునేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం సురేష్ ఎవరైతే దీంట్లో ప్రధానమైనటువంటి నిందితుడిగా ఉండి అందరిని రెచ్చగొట్టి వీళ్ళందరినీ దాడికి ప్రయత్నం చేశారు, ప్రేరేపించారు అన్నటువంటి సురేష్ అనే వ్యక్తి కోసం కూడా ఇప్పటికీ పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. సో కేటీఆర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం మాట్లాడబోతున్నారు, రైతులతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడతారు, ఈయన ఏం వింటారు, ఏం చెప్తారు అనేది మాత్రం వేచి చూడాల్సిందే. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్. లగచర్ల దాడి కేసు దర్యాప్తులో పోలీసులు దూకుడు పెంచుతున్నారు. ఇక కలెక్టర్ ఇతర అధికారులపై దాడి జరిగిన రోజున తీసిన వీడియోలను విశ్లేషిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే 46 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా వీడియోల పరిశీలన తర్వాత మరో 10 మందిని గుర్తించినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ సునీల్, ఇక రైతులకు మద్దతు తెలుపుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేరుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఏ అటు సంగారెడ్డి కంది జైలుకు చేరుకున్నారు. ఇక రైతులతో పరామర్శించబోతున్నారు. అమాయక రైతులను విడుదల చేయాలంటూ కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. కేటీఆర్ పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఏంటి సునీల్? పరిగి జైలు నుంచి సబ్ జైలు నుంచి నిన్న ఆ లగచర్ల కేసులో రిమాండ్ లో ఉన్నటువంటి 16 మందిని సంగారెడ్డి సెంట్రల్ జైలుకి తరలించారు. ఆ రిమాండ్ ఖైదీలను కాసేపటి పరామర్శించేందుకు కాసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం చేరుకుంది. ఇక్కడికి పెద్ద ఎత్తున ఆ బీఆర్ఎస్ నేతలు కూడా చేరుకున్నారు. కానీ
జైల్లో ములాఖతుకు సంబంధించి 6గురికి మాత్రమే అనుమతి ఉంది అని చెప్పేసి అధికారులు స్పష్టం చేశారు. ఆ మేరకు ఎమ్మెల్సీలు ఎంబీపూర్ రాజు, సత్యవతి రాథోడ్ అదేవిధంగా ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ మరొకరు మాత్రమే లోపలికి అనుమతించారు. మొత్తం 6గురిని లోపలికి అనుమతించారు. ఇక ఈ కేసుకు సంబంధించి వాళ్ళు రిమాండ్ లో ఉన్నారు. ఆ రిమాండ్ లో ఉన్నటువంటి 16 మందిని పరామర్శించబోతున్నారు. నిన్న పరి సబ్ జైలు నుంచి వాళ్ళందరినీ కూడా సంగారెడ్డి సెంట్రల్ జైలుకి అయితే తరలించారు. అకారణంగా వీళ్ళందరినీ తీసుకొని వచ్చేసి కేసులు నమోదు చేసి జైలుకు తరలించారన్నది ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. లగిచెర్ల కేసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిందని చెప్పాలి. ఈ ఘటనలో కలెక్టర్ పై దాడి చేయడమే కాకుండా అడిషనల్ కలెక్టర్ అదేవిధంగా కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి డిఎస్పీ పై విచక్షణ రహితంగా దాడి చేశారు, వాళ్ళ వాహనాలను ధ్వంసం చేశారు అని చెప్పేసి ఇదంతా కూడా కుట్రపూరితంగా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగింది అని చెప్పేసి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మేరకు ఇప్పటికే అరెస్టుల పర్వం కొనసాగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫస్ట్ డే 16 మందిని అరెస్ట్ చేయించారు. వాళ్ళందరినీ ప్రస్తుతం వాళ్ళు ఈ సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇంకా కీలకంగా ఉన్నటువంటి సురేష్ పరారీలో ఉన్నారు. సురేష్ తో ఎప్పటికప్పుడు ఈ కేసుకు సంబంధించి అంటే ఈ కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ అక్కడికి వచ్చినటువంటి అధికారులపై దాడికి సంబంధించి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ముందస్తుగానే ఆయన డైరెక్షన్ లోనే ఇదంతా జరిగింది అని చెప్పేసి కూడా పోలీసులు ఆయన్ని ఏవన్గా ఇచ్చారు. ప్రస్తుతం ఆయన్ని చెంచలు కూడా జైల్లో ఉన్నారు. ఆయన ఈ రోజు పిటిషన్ వేశారు. ఇక సోమవారం రోజు విచారణకు రాబోతుంది. ఇక ఒకవైపు ఇటు అరెస్ట్ల పర్వం కొనసాగుతుండగానే మరోవైపు ఈ దర్యాప్తుకు సంబంధించి ఇంకా మిగతా వాళ్ళ కోసం పోలీసులు అయితే గాలింపును విస్తృతం చేశారు. ఈ రోజు మరొక 10 మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వాళ్ళని కూడా అరెస్ట్ చూపే అవకాశం ఉంది. పూర్తిగా అక్కడ ఆ రోజు అందుబాటులో ఉన్నటువంటి వీడియోలను పరిశీలించిన తర్వాతే వాళ్ళని గుర్తించి పోలీసులు అరెస్టులు చూపెడుతున్నారు. అమాయకులని ఎవరిని తాము అరెస్ట్ చేయట్లేదు. ఖచ్చితంగా ఆ కేసులో ఇటు దాడి చేయడమే కాకుండా వాహనాలపై రాళ్లు రువ్వడం, అదేవిధంగా కర్రలతో దాడి చేయడం, వాటిలలో ప్రత్యక్షంగా ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇక కీలక సూత్రధారులుగా ఉన్నటువంటి వాళ్లకు ఈ ఫార్మా సంబంధించిన దాంట్లో భూములు కూడా పోవట్లేదు అని చెప్పేసి పోలీసుల రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టం చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి ఇంకా మరికొన్ని అరెస్టులు ఈ రోజు పోలీసులు చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి కేటీఆర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పేసి ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. కేటీఆర్ ని కూడా అరెస్ట్ చేశారని అయితే విస్తృతంగా ప్రచారం జరుగుతా ఉంది. కానీ పోలీసులు పట్నం నరేందర్ రెడ్డిని విచారించిన తర్వాత ఆయన ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన పిటిషన్ వేసి ఆయనని మళ్ళీ విచారించిన తర్వాత కేటీఆర్ ని అందులోకి తీసుకుని విచారించే అవకాశాలున్నాయని చెప్పేసి మరొక ప్రచారం అయితే జరుగుతా ఉంది. ఏది ఏమైనప్పటికీ గతంలో రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి చాలా ప్రాంతాల్లో భూసేకరణ చేశారు. కానీ ఎక్కడ కూడా అధికారులపై ఈ స్థాయిలో దాడి జరిగినటువంటి ఘటన లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. కలెక్టర్ స్థాయి అధికారిపై దాడికి యత్నించారనంటే ఖచ్చితంగా దీని వెనుక వేరే కొంతమంది అంటే బీఆర్ఎస్ నేతలే ఉండి వాళ్ళని వెనుకుండి నడిపించారు అనేది ఇటు పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతా ఉంది. సోమవారం రోజు పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు విచారించిన తర్వాత ఒకవేళ పోలీసులు పిటిషన్ వేసి ఆయన్ని కస్టడీలోకి తీసుకుని విచారించిన తర్వాత ఇంకా ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయి, పోలీసు అధికారులు ఏం చెప్తారో అనేది చూడాల్సి ఉంటుంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.